భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మోదీ గారు యుఏఈ దుబాయ్ వెళ్ళారు. అబుదాబి దుబాయ్ వెళ్ళారు. అక్కడ అబుదాబిలో ఎక్సలెంట్ టెంపుల్ ఇనాగ్రేట్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇస్లామిక్ కంట్రీస్లో టెంపుల్ రావడం అంటే అదొక పెద్ద విశేషమే. అక్కడ ఘనమైన టెంపుల్, పెద్ద టెంపుల్ స్వామినారాయణ వాళ్ళు నిర్మించారు. దాని ఇనాగ్రేషన్ మోదీ గారు వెళ్ళారు. ఇదే పని మోదీకి ఎక్కడ పడితే టెంపుల్ కట్టించేసి, రామాలయం కట్టించేసి ఇనాగ్రేట్ చేయడం ఇదే పని మోదీ గారికి అని కొంతమంది పోచికోళ్ళు కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది విమర్శించేవాళ్ళు ఉన్నారు. కానీ అతను దాంతోపాటు ఒక ఎక్సలెంట్ అగ్రిమెంట్ కూడా సంతకం చేపించారు. అదేంటంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. దాని పర్పస్ ఏంటంటే ఇండియా నుంచి వయా మిడిల్ ఈస్ట్, అంటే వయా అరేబియన్ కంట్రీస్ మనకి యూరోప్కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే ఇండియా, యుఏఈ అంటే దుబాయ్, బాంబే టు దుబాయ్ బై షిప్ విడుగుతాయండి. కంటైనర్స్ షిప్లో వేస్తారు. బాంబే నుంచి దుబాయ్కి, దుబాయ్ నుంచి బై రోడ్ యూరోప్ దాకా వెళ్తాయి. ఎక్కడైనా స్మాల్ స్టెప్ యూరోప్ దాకా ఎలా వెళ్తాయండి? బై ట్రైన్ వెళ్తాయండి, బై రోడ్ కాదు, బై ట్రైన్. సో ఈ ట్రాన్స్పోర్ట్ చౌక అయిపోతుంది. ఇప్పుడు చైనా వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంతా కూడా బై రోడ్, అంటే ట్రక్స్ ద్వారా కానీ ఎదుగుని వెళ్ళాలి. దానికి అయ్యే ఖర్చుకి ఇప్పుడు ట్రైన్స్ అండ్ షిప్లో వెళ్ళే మన ఇండియన్ ప్లాన్కిను కాస్ట్ డిఫరెన్స్ చాలా ఉందండి. మనది చాలా చౌక. 40% to 50% మ్యాక్సిమం ఆఫ్ వాట్ రోడ్లో వెళ్తే అయ్యే దానికి ఖర్చు కంటే ఇది 40-50%లో వెళ్ళిపోతాం. ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ ఇస్ చీపర్, అదే షిప్లో ట్రాన్స్పోర్ట్ కూడా చీపర్. సో ఇండియా ప్లాన్ ఏంటంటే అప్ టు దుబాయ్ షిప్లో వెళ్తారు, అక్కడి నుంచి ట్రైన్ సర్వీస్ కనెక్టింగ్ టు యూరోపియన్ కంట్రీస్. ఇటలీ వెంటనే ఈ ప్రపోజల్ రాగానే చైనా వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని క్యాన్సిల్ చేసింది. మాకు అక్కలేదు, ఈ ప్లాన్ బాగుందని చెప్పేసి మోదీ గారి ప్రపోజల్కి ఆవిడ యాక్సెప్ట్ చేసింది. సో దీనివల్ల మొత్తం ప్రపంచమే మా ట్రేడ్ రూట్స్ అన్ని కూడా మార్పు వచ్చేస్తుంది. ఇండియాకి అడ్వాంటేజ్. తర్వాత అందువల్ల ఇప్పుడు చైనా కూడా అది వచ్చేస్తుందని భయపడి ఈ హమాస్ చేత ఇజ్రాయెల్ మీద అటాక్ ఇచ్చాడు, ఆ యుద్ధం స్టార్ట్ చేశాడు. ఈ కారిడార్ అవ్వకూడదు వాడికి, అయితే వాడికి ఇబ్బంది అని. అదండి ఈ మోదీ గారు చేసిన ఇంకొక మంచి అగ్రిమెంట్ వైల్ ఇన్ యుఏఈ ఈ తాలూకు ట్రిప్లో ఈ అగ్రిమెంట్ కూడా చేపించారు. దీనివల్ల ఇట్స్ ఎ గేమ్ చేంజర్, ఇట్స్ ఎ రియల్ గేమ్ చేంజర్. మొత్తం ప్రపంచం రూపురేఖలు మారిపోతాయి. ట్రేడ్ సింపుల్గా లెస్ కాస్ట్తో అయిపోతే, లెస్ టైంతో అయిందనుకోండి. మీరు ఇవాళ ఇక్కడ ఇండియాలో ఏదో కూరగాయలు పండించారు, వెంటనే యూరోప్కి వెళ్ళిపోతాం 1 day 1 or 2 days మ్యాక్స్, 48 hours వెళ్ళిపోవచ్చు. అంటే ఫ్రెష్గా ఆల్మోస్ట్ ఫ్రెష్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కంటైనర్స్ కూడా ఎయిర్ కండిషన్ కంటైనర్స్ వస్తాయి, వాటర్ వెళ్ళిందంటే ఇంకా హ్యాపీగా. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా మన ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫార్మర్స్కి చాలా మంచిది. అదే ఇప్పుడు చైనా వాడు మొదటి నుంచి వాడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంతా కూడా వాడు ప్లాన్ అయితే మంచిదే, కానీ ఇంప్లిమెంటేషన్ అంతా కులుబులుగా చేశాడు కుతంత్రాలతో. ఫస్ట్ స్టార్టింగ్ పాకిస్తాన్లో మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనదే, మన ఏరియాలో. తర్వాత గిల్గిట్ బల్టిస్తాన్ అది మనదే, దాంట్లోంచి వేసాడు.
ఇప్పుడు మోదీ గారు చెప్పారు 2014 రాగానే, బాబు నీకు మీ రోడ్డుకి మేము కూడా సహకరిస్తాం, ఎప్పుడు ఈ ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్లో నువ్వు రాక, నువ్వు వేరే పక్కనే చేసుకో అని చెప్తే వాడు పడించుకోరా. దాంతో ఏమైంది, ఇప్పుడు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెత్త కొడుతున్నారు, ఆ రోడ్డు మీద వెళ్తే తగ్గుతున్నారు. ఇక్కడ చైనా వాడు కనబడితే అక్కడ కొడుతున్నారు. చైనా వాడు వెళ్ళాలంటే వాడికి సెక్యూరిటీ తీసుకుని వెళ్ళారు. 10 మంది పాకిస్తానీ సోల్జర్స్, 10 మంది వాడు సొంత సోల్జర్స్. అలా ఉంది ఆ పరిస్థితి. సో బలూచిస్తాన్లో వాడు ఎంటర్ అవ్వలేడు, రోడ్డు వేసుకున్నాడు కానీ ఎంటర్ అవ్వకపోతే ఇంకెందుకండి. మరి అదే గిల్గిట్ బల్టిస్తాన్, అక్కడ కూడా బాగా చైనీస్ వ్యతిరేకత ఎక్కువ ఉంది, కబడతంటారు చైనా. సో అది అలా పోయింది, ఫెయిల్. మిగతా చోట్ల అక్కడక్కడ ఆఫ్రికాలో అక్కడ వేసాడు, కానీ అంతా కూడా ఏ దేశంలో ఎంటర్ అయ్యాడో ఆ దేశం నాశనం. అది అంచేత చైనా వాడు ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. సింపుల్ రీజన్, వాడు ఉద్దేశం మంచిది కాదు చేసే. ఇప్పుడు మనం ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండాలండి. మనం ఏదైనా పని చేద్దాం అనుకుంటే అవతల వాడికి మనకి ఇద్దరికి లాభం ఉండాలని చూడాలి అని వెళ్తే అదొక పద్ధతి, ఇద్దరికి లాభం చేకూరుతుంది, ఇద్దరు పైకి వస్తారు. కానీ అవతల వాళ్ళని ముంచేద్దాం, నేనే ముందుకు వెళ్ళిపోతాను, నొక్కేస్తాను, అణగొక్కేస్తాను అన్న ఉద్దేశంతో మీరు దిగితే ఆ వ్యాపారం ముందుకు వెళ్ళదండి. ఎప్పటికప్పుడు వాడు అవతల వాడు కనిపెడతాడు, బాబు దీంట్లో నాకేం లేదని చెప్పేసి వాడు బయటకు వెళ్ళిపోవడం చేస్తాడు, లేదంటే పని అవ్వకుండా చేస్తాడు. అదే జరిగింది. ఇప్పుడు ఒక పార్ట్నర్షిప్ ఉంది, ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు. ఒక తెలియని పార్ట్నర్, ఒక కొంచెం అమాయక పార్ట్నర్ ఉంటాడు. ఈ తెలియని పార్ట్నర్ ఎంతసేపు అవతల తినేద్దాం మింగేద్దాం అని చూస్తుంటే ఆ కంపెనీ ముందుకు వెళ్దాం నాకు తెలిసి. సో సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ చైనా. వాళ్ళు ఎంతసేపు కుతంత్రాలు, అవతల వాళ్ళ మీద డామినెన్స్ కోసమే చేశారు, ట్రై చేశారు. అవతల వాళ్ళని అణగదొక్కడం, వీడు సుపీరియారిటీ చూపించుకోవడం. దానివల్ల ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఫెయిల్ అయింది. మన ఇండియా కారిడార్ అప్ టు నార్త్ ఈస్ట్ కారిడార్, నార్థర్న్ కారిడార్ అంటాడు, అప్ టు యూరోప్ విల్ బి అ గ్రేట్ సక్సెస్. దానికి G20 శిఖరాగ్ర సమావేశంలో G20 దేశాలన్నీ కూడా ఆమోదం సంతకాలు పెట్టే, ఇంక్లూడింగ్ జో బైడెన్ ఆఫ్ USA, వాడు కూడా దీనికి అప్రూవల్ ఇచ్చాడు. సో అదండి సిచ్యువేషన్. మోదీ గారు ఊరికే గుళ్ళకే తిరగడం కాదు, మిగతా పనులు కూడా చేసుకుని వస్తుంటారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.